వాక్యానుసారంగా బిడ్డలు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం అయ్యా. చిన్న సంఘముగా మేము కొనిచుండగా మా సంఘ సరిహద్దులను విశాలపరచమని అడుగుచున్నాం. సంఘానికి ఇంకా బిడ్డల్ని తండ్రి రప్పించమని అడుగుచున్నాం అయ్యా. నీ సత్యమైన మాటలు తెలుసుకొని తండ్రి ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం అయ్యా. మీరు ఆత్మ కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నావు కదయ్యా. అయ్యా మరి మేము ఎలాగున్నామో తండ్రి మా హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు వరుసలు దీవించి కాపాడి మా ఆధారం మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హలో ఆరాధనకు చేరివచ్చిన సంఘమైన మీ అందరికీ, మరి ఆరాధనకు చేరివచ్చిన సంఘమైన మీ అందరికీ మరి శుభములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా మీలో ఆరోగ్యము కానీ బాగలేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి కుర్చీలో వెళ్ళి కూర్చోవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కుర్చీలు కూడా ఆరోగ్యం బాగలేని వారికి, మరి వయసులో పెద్దవారికి, కింద కూర్చోలేని వారికి కుర్చీలు వేయటం జరిగింది. మరి దయచేసి మరి మీలో ఎవరన్నా కొంతమంది ఉంటే కుర్చీలో కూర్చొని జాగ్రత్తగా దేవుని మాటలు వినవలసిందిగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ ఆదివారం నేను మీ కొరకు 3 అంశాలు ప్రిపేర్ అయి ఉన్నాను. అంటే 3 పాఠాలు మీ కొరకు నేను ప్రిపేర్ అయి ఉన్నాను. 3 పాఠాలలో ఒక పాఠాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను మీరు పాడేటప్పుడే. నెక్స్ట్ వారం కానీ ఆపై నెక్స్ట్ వారం కానీ లేదా మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ మనం మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ మనం మాట్లాడదాం అన్నట్టుగా అనుకొని ఒక పాఠాన్ని నేను క్యాన్సిల్ చేశాను. తర్వాత 2 అంశాలు 2 పాఠాలు మరలా మన మధ్య ఉన్నాయి. తర్వాత 2 పాఠాలు ఉన్నాయి. 2 పాఠాలలో ఒక పాఠమేమో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తేనే కానీ అది అర్థం కాదు. ఇంకొక పాఠమేమో సింపుల్గా జనరల్గా మాట్లాడుకునే విధానంగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే ప్రతి ఆదివారం వచ్చే దేవుని మందిరంలో కూర్చొని మనందరం పాటలు పాడుతూ ప్రభునామాన్ని స్తుతించుకుంటున్నాం. కానీ వాక్యాన్ని బైబిల్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా ఇలాంటప్పుడే కదా మీరు నేర్చుకునేది. అవునా? ఆదివారం శుక్రవారమే కదా. మిగతా సమయాల్లో మీరు వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మొబైల్ ఉన్న వాళ్ళు పెట్టుకొని వింటూ ఉంటారు. అందుకని కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బంది అయినా ఒక పాఠాన్ని 2 భాగాలు చేసి చెప్తాను. ఒక పాఠాన్ని 2 భాగాలు చేసి మాట్లాడతాను. ఎందుకంటే నేను మాట్లాడబోతున్న ఈ పాఠాల్లో, ఈ అంశంలో చాలా ప్రశ్నలు మీకు వస్తాయి. చాలా రెఫరెన్స్లు మీ మదిలోకి వచ్చేస్తాను. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నేను ఒకటి మాట్లాడుతుంటే మీ మనసులోకి ఇంకొకటి వస్తూ ఉంటుంది. నేను ఇంకొక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే మీ మనసులోకి ఇంకొక విషయం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా నేను ఉన్నాను ఈ చెప్పబోయే పాఠంలో. అందుకని ఎవరైనా సరే తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశోధించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకేనా? రైటు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందామండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. చదువు తల్లి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలండి. యెహోవా గ్రంథము, యెహోవా అంటే దేవుడు. ఓకేనా? పాఠం పేరు చెప్పలేదులే, మీరు రాసుకోమని చెప్పిన తర్వాత రాసుకోండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. యెహోవా అంటే దేవుడు.
సర్వలోకాన్ని సృష్టించిన ఆయన, నిన్ను నన్ను పుట్టించిన ఆయన. ఈ సర్వలోకాన్ని పుట్టించిన ఆయనకి ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథమే దైవ గ్రంథం, ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథము, ఆ గ్రంథమే బైబిల్. కదా ఇప్పుడు ఈ యెహోవా గ్రంథంగా పిలువబడుతున్న ఈ పుస్తకం పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథాన్ని ఎలా చదువుకోవాలి? పరిశీలన చేయాలి. పైన చదివితే అన్ని మాటలు మనకు అర్థం కావు. బైబిల్ పైన చదివితే మీకు అర్థమయ్యేది 10%. 10% మీకు అర్థమైతే మీరు పాస్ అవుతారా? 10 మార్కులు వస్తే పాస్ అవుతారా? పాస్ అవ్వరు. 10 మార్కులతో ఎవరు పాస్ అవ్వరు. మరి అప్పుడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒక్కొక్క మాట వెనకాల ఉన్న అర్థము, భావము, సందర్భము, కాలము వీటన్నిటిని విభజన చేస్తే కానీ వాక్యము మనకి అర్థం కాదు. అవునా కదా? అవునా కదా? అవును. ఎందుకు పరిశీలన చేయాలి అని ఒకసారి మరలా మనం ఆలోచిస్తే బైబిల్ని అడిగాం, ఎందుకు పరిశీలన చేయాలి నాయన మేము పరిశుద్ధ గ్రంథాన్ని, నీ మాటలు మేము ఎందుకు పరిశోధన చేయాలని అడిగితే 28వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. ఎందుకంటే ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేయాలి, ఎందుకు బైబిల్ని పరిశోధించి ఎందుకు చదువుకోవాలి అని అంటే 28వ అధ్యాయము 13వ వచనము. అక్కడ ఆజ్ఞ ఏమటని కానీ చదవని సరిపోద్ది. అక్కడ 4వ లైన్లో 5వ లైన్లో ఉంటుంది చూడండి. ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ అని అంటాడు చూడండి. ఎందుకు పరిశీలన చేసి చదువుకోవాలి అంటే ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మనకు అర్థం కాదు కదా. కొన్ని ఆజ్ఞలు మనకు అర్థమవుతాయా? కొన్ని మాటలు మనకు అర్థమవుతాయా? కొన్ని సందర్భాలు మనకు అర్థం కావు. అందుకని దానికి సూత్రం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. ఇంకా ఏంటంట, కొంత ఇచ్చట కొంత అచట, దేవుని వాక్యము యెహోవా వాక్యము మీకు వచ్చును. చాలండి. ఎందుకు బైబిల్ని దేవుడు పరిశోధించమంటున్నాడంటే పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. క్రొత్త నిబంధన పాత నిబంధనకి ఉన్న మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి. ఒక సందర్భం మనం మాట్లాడేటప్పుడు కొంత క్రొత్త నిబంధనలో ఉంటుంది, కొంత పాత నిబంధనలో ఉంటుంది. ఇప్పుడు ఈ 2 సందర్భాలు మనం తీసుకుని మాట్లాడేటప్పుడు దేవుడు ఆ కాలంలో పాత నిబంధనలు ఏ ఉద్దేశంతో మాట్లాడించాడు, క్రొత్త నిబంధనలు ఏ ఉద్దేశంతో మాట్లాడించాడు, అక్కడ ఉన్న సందర్భం ఏంటి, ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి, అక్కడ ఉన్న ప్రవక్త ఎవరు, ఇక్కడ ఉన్న ప్రవక్త ఎవరు, ఇవంతా మనం విభజన చేయాలి. ఇవంతా మనం ఆలోచించకపోతే మనకి పరిశుద్ధ గ్రంథము అర్థం కాదు. ఓకేనండి. కొన్ని ఈజీగా అర్థమైతే, కొన్ని లోతైన సంగతులు కూడా మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ జాగ్రత్తగా ఆలోచించే అంశమే దర్శనాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకేనా? అదే ఈ వారం మీ కొరకు ఏర్పాటు చేయబడిన పాఠం దర్శనము, లేదా దర్శనం అనగా ఏంటి, దర్శనము ఎప్పుడు, ఎవరికి, ఎందుకు వచ్చాయి, ఎందుకు వస్తాయి, ఈ కాలంలో దర్శనాలు వస్తాయా రావా. ఓకేనా? దర్శనం. ప్రియమైన దేవుని వర్లరా, నేటి కాలంలో చాలామంది క్రైస్తవులు మనం చూస్తూనే ఉన్నాం. దర్శనాల గురించి అనేక మంది దైవజనులు, అనేక మంది సంఘస్థులు కూడా ఈ మధ్య నాకు కూడా దర్శనాలు వస్తున్నాయని చెప్పడం కూడా మనం వింటూనే ఉన్నాం. మనం ఎవరికి విరుద్ధం కాదు సుమా. మనకి సబ్జెక్ట్ కావాలి. బైబిల్లో ఉన్న విషయం ఏంటి, బైబిల్లో ఉన్న దర్శనం ఏంటి, బైబిల్లో ఎక్కడ ఎవరికి ఏ విధంగా దర్శనాలు వచ్చాయని మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకపోయానుకో మనం మోసపోతాం. ఫస్ట్ వాక్యాన్ని అర్థం చేసుకోనకపోతే ఎవరు మోసపోతారు? దేవుడు మోసపోతారా, మనం మోసపోతామా? మనకు మోసం, మనం మోసపోతాం. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథాలు మాట్లాడతాడు దర్శనం గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. దర్శనం, ఎవరి దర్శనం, ఎలాంటి వారి దర్శనం, ఎవరి దర్శనం ఎప్పుడు ఎవరికి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే విషయాలు మనకు తెలుసుకోవాలి. ఓకేనా? రైట్.
పరిశుద్ధ గ్రంథంలో దర్శనం గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా మనకి అబ్రహాం గారు కనిపిస్తారు. అబ్రహాం గారు మనకి దర్శనంలో ఆయనకి దర్శనం వచ్చిందన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆదికాండము చూద్దామండి, వెళ్దామండి, ఆదికాండం దగ్గరికి వెళ్దామండి. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. చదవమ్మా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ ఆగాలి. కనబడేను అనేది మనం నోట్ చేసుకోవాలి. ఈ కనబెడును అనే మాట ఎవరి ఉద్దేశము? ఓకేనా? మరి అందుకే జాగ్రత్తగా మనం కొంచెం ఆలోచించాలంటుంది. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు, ఆ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయనకి యెహోవా కనబడేను అని అన్నాడు. ఎవరు కనిపించారు? యెహోవా కనపడ్డాడు. ఇప్పుడు ఇతనికి ఏం కలిగింది? దైవ దర్శనం కలిగిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మాటల ప్రకారం అదే కదా, దైవ దర్శనం జరిగినట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొంచెం కిందకి వెళ్దామండి. యెహోవా కనపడ్డారా? ఎవరు కనిపించారో మనకు అర్థం కావాలి. కిందకి. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఇక్కడ మళ్ళీ ఆగాలి. ఇందాక ఎవరు కనపడ్డారు? యెహోవా కనబడినన్నాడు. మరలా కన్నులెత్తి కొంచెం జాగ్రత్తగా చూశాడంట, కళ్ళు నలుపుకొని. మన భాషలో చెప్పాలంటే అసలు ఏంటి, ఎవరు కనిపించిందని. ఇప్పుడు ఎవరు కనిపించారంట? 3 మనుషులు కనిపించారంట. ఇంత కనబడింది మనుషులా, యెహోవా దేవుడా? ప్రశ్న కదా. కనిపించింది మనుషులా, యెహోవా దేవుడా? పైన యెహోవా దేవుడనుంది, కింద మనుషులనుంది. ఇక్కడ ఈ మనుషులు ఎవరో వాళ్ళ పేర్లు మనకు రాయలేదు సుమా. పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 మనుషులు ఎవరో బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడలేదు. ఈ 3 మనుషులు ఎవరో వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడలేదు. కానీ కొంతమంది మిస్అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటంటే ఈ 3 మనుషులు ఎవరో కారు, ఈ 3 మనుషులు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని కొంతమంది చెప్తున్నారు. అని బైబిల్లో ఉందానంటే బైబిల్లో ఇక్కడ ఎక్కడ వాళ్ళ పేర్లు? దేవుడు చెప్పకుండా ఉన్నాడంటే ఆయన చెప్పని చోట మనం ఎక్కడ మాట్లాడకూడదు. ఆయన ఒకరి పేరు చెప్పలేదంటే ఆ పేరు మనకి అనవసరము. ఒకవేళ పేరు చెప్పాడంటే ఆ పేరు మనకి అవసరము. జబదే కుమారుల తల్లి అంటాడు బైబిల్లో. ఉదాహరణకి చెప్తున్నానండి. జబదే అనే ఒక వ్యక్తికి ఒక భార్య ఉంది. వారిద్దరి ద్వారా 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు జబదే కుమారుల తల్లి అనగానే ఆ తల్లి పేరేంటో మాకు చెప్పమంటే బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు. నేనైనా ఒక వీడియో చూశాను. భూమి మీద నుంచి పరలోకానికట 23,23,23,300 కిలోమీటర్లు ఉందంట. అంతేనంట. అంటే 2,300 కిలోమీటర్లు ఉందంట. ఎక్కడికి? పరలోకానికి. మీకు తెలుసా? బైబిల్లో ఉంది, మీకు తెలుసా అన్నాడు. ఇక్కడ చూశారు మీరు, ఇప్పుడు విన్నారా? 2,300 కిలోమీటర్లు అంట ఇక్కడి నుంచి, భూమి మీద నుంచి పరలోకానికి. ఏంటంటే దర్శనం. ఏంటది? దర్శనం. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పవలసి వస్తుందంటే ఈ దర్శనం అనే పేరుతోనే కొన్ని చోట్ల కొన్ని సంఘాలు మోసపోతున్నారు. మోసం జరగకుండా ఉండటానికి అసలు దర్శనాలు ఎక్కడ జరిగాయి, ఏ కాలంలో జరిగాయి, ఏ ప్రవక్త దగ్గర జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు వారు, దేవుడా, మనుషుల, దేవదూతల, ప్రవక్తల, అసలు ఎవరు అనే విషయాన్ని మీకు ఎందుకే ఇంత జాగ్రత్తగా చెప్పవలసి వస్తుంది. పరలోకానికి ఇక్కడి నుంచి 2,300 కిలోమీటర్లు చెప్తున్నాడు ఒక ఆయన, ఒక పాస్టర్ గారు.
ఏమన్నా అసలు ఏమన్నా ఆ జ్ఞానం ఉందండి? 2000 3000 కిలోమీటర్ల పరలోకం ఉంది. అసలు ఎంత ఉందో తెలియదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఆ ఆకాశపు అంచు ఎంత ఎత్తుందో ఇప్పటికీ ఎవరికి కొన్ని లక్షల కోట్ల కాంతి కిలోమీటర్ల వేగం ఆ వేగంతో వెళితేనే దాన్ని చేరుకోవచ్చు, చేరుకోలేమని చెబుతున్నారు. ఇక్కడి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉందో మనుషులకు చెప్పగలిగారు. చంద్రుడికి ఎంత దూరం ఉందో మనుషులకు చెప్పగలిగారు. ఆండ్రమేడ నక్షత్రానికి ఎంత దూరం ఉందో మనుషులు చెప్పగలిగారు. పాలపుంద నక్షత్రానికి ఎంత దూరం ఉందో మనుషులు చెప్పగలుగుతున్నారు. అసలు ఆకాశపు అంచు చెప్పమంటే ఎవరు చెప్పడం లేదు. ఇక్కడి నుంచి ఈ గోడ దగ్గర నుంచి ఆ గోడ వరకు ఎన్ని అడుగులు ఉందంటే నేను చెప్తాను. అవునా? మరి భూమి మీద నుంచి ఆకాశానికి ఆ పైన అంచు ఎంతవరకు ఉందని చెప్తారా? ఈ అంచే తెలియదు కానీ అవతల ఎంత దూరం ఉందో చెప్తున్నాడు ఆయన. అదేంటంటే దర్శనం. అబ్రహాం గారికి దేవుడు కనపడినట్టుగా ఆ మొదటి రెఫరెన్స్లు కనిపిస్తే, రెండో రెఫరెన్స్లో ఆయన మరలా కనులెత్తు చూడగా అనేసరికి ఎవరో కనిపించారు? 3 మనుషులు కనిపించారు. ఈ 3 పేర్లను రాయబడి ఉందా కింద? లేదు. కానీ ఎవరేం చెప్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ చెప్పిన వారు తప్పుడు వారా లేదా బైబిల్ తప్పుడుదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అక్కడ వేరే అతను చెప్తున్నాడు. కానీ బైబిల్ ఎవరని చెప్తున్నారు ఇక్కడ? 3 మనుషులని చెప్తుంది. ఇప్పుడు మనం మనుషుల కాడ ఆగిపోవాలా, దేవుడి దగ్గర ఆగిపోవాలా, లేకపోతే తండ్రి కుమార దగ్గర ఆగిపోవాలా? ఎక్కడ ఆగిపోవాలి? ఎక్కడ ఆగిపోతే బాగుంటుంది చెప్పండి? ఓకే, రైట్ అండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇప్పేస్తాను, ముడిలు ఇప్పేస్తాను. ఇప్పుడు పైన యెహోవా కనపడ్డాడని ఉంది కదా, దాని పరిస్థితి ఏంటి? అవునా కదా? పైన ఎవరు కనపడ్డారు? యెహోవా అన్నాడు కదా. యెహోవా ఆయనలో 3 ఉన్నారు కదా. ఆ 3 మనుషుల్లా కనపడ్డారని చెప్తున్నారు. ఇదే ఎక్కడే అదే ముడి, చిక్కుముడి. అదంతా అబ్రహాం గారికి వచ్చిన దర్శనం అనేది చాలామందికి అర్థం కాని చిక్కుముడి. ఇప్పుడు యెహోవా కనపడ్డాడు కనుక అని చెప్తున్నారు కనుక అసలు యెహోవా కనపడతాడా లేదా? యోహాను సువార్త, ఓకేనా? యోహాను సువార్త తొందరగానే ముగించుకుందాలండి. చిక్కుముడులు ఇప్పుకొని తొందరగా ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. చదువునా? మరియు చదవండి. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు, ఓకేనా? నన్ను పంపించిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది మాట బాగా చాలా జాగ్రత్తగా ఉంది. మీరు ఏ కాలం ముందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము. ఓకే, ఎవరైనా తండ్రి అయిన దేవుని గురించి, తండ్రి అయిన దేవుని స్వరూపము చూడలేదు, స్వరము వినలేదు. మరి అబ్రహాం గారికి కనపడింది ఎవరు? అంతే కదండి. యెహోవా కనపడనుంది కదా, మరి అది తప్పు కాదు కదా. మరి ఏంటి దానికి మాటకి అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి ఆ మాటను, మనము ఎలా అర్థం చేసుకోవాలని చాలామందికి అర్థం కాక దేవుడే కనపడ్డాడండి అని అంటున్నాడు. మరి ఎక్కడ దేవుడు కనపడితే అక్కడ దేవుడు కనపడని చెప్పింది. అందుకే యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు, అందుకని పరిశీలించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ చిక్కుముడికి ఒక చిన్న ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు చెప్పారంటే అబద్ధం చెప్పడు. ఆయన చెప్పాడంటే కరెక్ట్గా నిజమే చెబుతాడు. తండ్రిని దేవుడు భూమి మీద మనుషులలో ఎవరికి ఇంతవరకు కనిపించలేదు. ఏ కాలమందైనను అన్నాడు అంటే ఆదాము కాలం కావచ్చు, నోవా గారి కాలం కావచ్చు, తర్వాత అబ్రహాం గారి కాలం కావచ్చు, ఇసాకు గారి కాలం కావచ్చు, యాకోబు గారి కాలం కావచ్చు. ఏ కాలమందైనా సరే తండ్రిని దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు.
మరి పాత నిబంధనలో కనబడినని ఉంది కదా అని అంటే అది అబ్రహాం గారు అనుకున్నాడు. అది అర్థమైందా? అబ్రహాం గారు ఏమనుకున్నాడు? నాకు దేవుడు కనపడ్డాడని అనుకున్నాడు. అతను అనుకుంటే సరిపోద్దా? దేవుడు చెబితే సరిపోద్దా? ఉదాహరణకి ఇంకొక విషయం, యాకోబు గారు దేవునితో ఏం చేశారు? దేవునితో పెనుగులాడాడు. అసలు దేవునితో ఎవరైనా గొడవ పడగలుగుతారా? ఆయనకి దర్శనం వచ్చింది కదా, దేవదూత వచ్చేస్తారు కదా అక్కడికి వచ్చింది దేవదూతో దేవుడు అతనికి అర్థం కాదు. కానీ అతనేమనుకుంటాడు మనసులో, నేను మాత్రం దేవునితో ఫైట్ చేశాను. పెనుగులాడటం అంటే నేను దేవునితో ఫైట్ చేశాను, దేవుని పైన నేను గెలిచేశాను అంటున్నాడు. దేవుని పైన నరమాతుడు ఎవరైనా గెలవగలుగుతాడా? అసలు ఎవరైనా పెనుగులాడగలుగుతారా? మహా అయితే ప్రార్థనలో పెనుగులాడగలుగుతారు. నేను ఆయనతో పోరాడి విజయమైందని అంటున్నాడు. చూడండి ఎన్ని మాటలు మనకి అర్థం తగులుతున్నాయో. అంటే యాకోబు గారు పెనుగులాడింది దేవునితో కాదు, దేవదూతతో పెనుగులాడాడు. హోషేయ గ్రంథము ఈ ఆదికాండం ఎలాగా ఉంచండి, 12వ అధ్యాయము 4వ వచనము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. 12వ అధ్యాయము 4వ వచనము. అతడు దోతతో పోరాడి జయముంది నువ్వా. చాలండి. అక్కడ ఎవరితో పోరాడాడంట? దేవదూతతో పోరాడాడు. మరి పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో దేవుడితో పోరాడని ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో దేవునితో పోరాడని ఉంటుంది. అంటే అక్కడ అతను అనుకున్నాడు, నా దగ్గరికి వచ్చింది దేవదూత కాదు, డైరెక్ట్గా దేవుడే వచ్చేసాడు, నేను దేవునితోనే పోరాడానని యాకోబు గారు అనుకున్నాడు. ఇక్కడ వాళ్ళు అనుకున్నారా, లేకపోతే అది దేవుడు కనిపించిందని రాపించాడని వీటి పరిశోధన మనకు తెలియకపోతేనండి నిజంగా చూతాను చాలా మోసపోతామండి, చాలా మోసపోతాం. ఇంకొక విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో దర్శనాలు కలిగాయి కదా, దర్శనం కలిగి ఇప్పుడు అబ్రహాం గారికి కలిగింది, తర్వాత యాకోబు గారికి కలిగింది, తర్వాత యేషయ గారికి కలిగింది, తర్వాత చాలామంది ప్రవక్తలకి బైబిల్లో కొంతమంది చాలామంది ప్రవక్తలకు దర్శనాలు వస్తాయి. వాళ్ళందరికీ పగులు వచ్చాయా రాత్రి వచ్చాయా దర్శనాలు? అబ్రహాం గారికి ఇప్పుడు దర్శనం వచ్చింది కదా, వచ్చింది. ఏ వేళ వచ్చింది? పగలు వచ్చింది. అబ్రహాం గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? పగలు వచ్చింది. చాలామంది ప్రవక్తలకి పాత నిబంధనలో ఎక్కువగా పగలే దర్శనాలు వస్తాయి. క్రొత్త నిబంధనలో కూడా ఇంచుమించు మధ్యాహ్నం వేళ ముందు కూడా ఎవరికి కొర్నేలు గారు కూడా మధ్యాహ్నమే వస్తుంది. ఆయన కూడా కొర్నేలు గారికి కూడా మధ్యాహ్నమే దర్శనం వస్తుంది. పేతురు గారు కూడా మధ్యాహ్నమే దర్శనం వస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రాత్రి పూట దర్శనం వస్తుందని చెబుతున్నారు. దర్శనం అంటే కనబడటం, చూపించటం. ఓకేనండి, దర్శనం అంటే కనిపించడం, చూపించడం. పాత నిబంధనలో ఆ సమయంలో చాలామందికి బైబిల్ లేదు కనుక, ఆ సమయంలో బైబిల్ లేదు కనుక దేవుడు దర్శనాల ద్వారా ఏం చేశాడంటే వాక్యాన్ని స్థిరపరచడానికి ఆ సమయంలో దేవుడు దర్శనాలు ఇచ్చాడు. కానండి ఆ సమయంలో ఎందుకు ఇచ్చాడు? వాక్యముని స్థిరపరచడానికి దేవుడు దేవదూతలను పంపించి దేవదూతలు చెప్పిన మాటల మొత్తాన్ని ఏం రాపించాడు? బైబిల్లో రాపించాడు. వాక్యాన్ని స్థిరం చేశాడు. తండ్రిని దేవుణ్ణి చూశాడు అనటానికి బైబిల్లో ఎక్కడా లేదు. అక్కడ చూసింది దేవదూతలతో చూశారు, దేవదూతలతో మాట్లాడారు, కానీ తండ్రిని దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరూపం ఎవరు వినలేదు. ఎందుకంటే మోషే గారు కూడా ఒక పొదల దగ్గరికి వెళ్తాడు, మిద్యాన్ అరణ్యమందు. ఆ ముగ్గురు దేవదూతలు. అది కిందకి వెళ్ళిన తర్వాత చూద్దామని నేను అపోస్తల కార్యాల్లో ఉంటుంది ఆ మాట. వాళ్ళ ముగ్గురు ఎవరంటే దేవదూతలు అని చెప్తామని ఆ రెఫరెన్స్ తీయడానికి మరలా ఇప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చాం. ఓకేనా? ఆ ముగ్గురు ఎవరో కదా, ఆ ముగ్గురు దేవదూతలు. దేవదూతలు దేవుడు అబ్రహాం దగ్గరికి పంపించి అతనికి పిల్లలు లేరు గనక అతనికి పిల్లలు ఇవ్వడానికి నా మాటగా వెళ్ళి నువ్వు చెప్పు అని చెప్పడానికి దేవదూతలను పంపిస్తాడు. ఓకేనా? దేవదూతలు ఎలా చేస్తారు? మనుషులుగా పంపించి
నరరూపులుగా పంపించి అబ్రహాం గారి దగ్గరికి నా మాటగా వెళ్ళి వారికి చెప్పు, మీ ఇద్దరికి ఈ సంవత్సరానికి ఖచ్చితంగా నీకు ఒక కుమారుడు పుడతాడు, శారా ద్వారా అతనికి ఇస్సాకని పేరు పెడతావు, అతని ద్వారా నీకు ఆకాశ నక్షత్రాలను మించిన విస్తారమైన సంపద, ఆత్మల సంపద అంటే ఆ ఆకాశ నక్షత్రాలను మించిన సంతానం నీకు కలిగిద్దని అప్పుడు చెప్పడం జరిగింది. ఓకేనా. అబ్రహాం గారి దగ్గరికి వచ్చింది దేవదూతలు, అక్కడ దేవుడు కాదు, ఎందుకంటే దేవుడు ఎవరికి కనిపించడు. ఇప్పుడు మిద్యాన్ అరణ్యమందు మోషే గారు అక్కడ గొర్రెలు కాచుకుంటుంటే ఆయన కూడా ఒక దర్శనం వస్తుంది. చాలామంది దేవుడే దర్శనమిచ్చేసి దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడని చూస్తున్నారు కనుక అక్కడ వచ్చింది దేవదూతలని చెప్పడానికి ఇవన్నీ చెప్పుకొస్తున్నాను. ఓకేనా. ఒకసారి నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి. చదవనమ్మా. నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మోయిపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అంటాడు. తర్వాత మాట్లాడటం జరుగుతుంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఎవరు పిలిచారు? అక్కడ దేవుడు పిలిచాడు నింది, కానీ అక్కడికి వచ్చింది ఎవరు? దేవదూత దేవుని మాటగా మాట్లాడిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇది యెహోవా వాక్ అంటాడు. అప్పుడప్పుడు దేవదూత వచ్చేమంటారు, ఇది యెహోవా వాక్ అంటే ఎవరి మాట ఇది? నా మాటగా వెళ్ళి నువ్వు నా ప్రజలతో మాట్లాడు అని పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన దూతలను పంపించి అనేక సందర్భాల్లో మాట్లాడించడం జరిగింది. కానీ దర్శనాలు, పాత నిబంధనల దర్శనాలు చాలా వరకు దేవుడు ఎక్కువ పగులే కలిగించాడు. కొన్ని వాక్యాలు ప్రజలకు అర్థం కావడానికి, కొన్ని సందర్భాలు ప్రజలకు అర్థం కావడానికి, వాక్యం స్థిరపరచడానికి పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ దేవుడు దర్శనాల ద్వారా ప్రజలతో మాట్లాడించి ఈ వాక్యాన్ని స్థిరం చేశారు. కానీ దర్శనాలు ఎందుకు జరుగుతున్నాయంటే వాక్యాన్ని స్థిరం చేయడానికి దేవుడు ఆ కాలంలో దర్శనాలు జరిగించడం జరిగింది. ఒకసారి గళితులకు రాసిన పత్రిక, తొందరగా వెళ్దామండి. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు, అది అతిక్రమమును బట్టి. ఆ తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన అంటాడు. చూడండి వాక్యము, ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేను. ఏంటి నియమింపబడింది? పాత నిబంధనలో ఎవరికి దర్శనం వచ్చినా సరే దేవుని వాక్యాన్ని నియమించడానికి, స్థిరపరచడానికి వచ్చాయి. కనమ్మా, పాత నిబంధనలు ఎవరికి దర్శనాలు వచ్చినా దేవదూతల ద్వారా ఆ వాక్యాన్ని నియమించడానికి, స్థిరపరచడానికి వచ్చాయి. అవన్నీ మనమేం చేయాలి? అవన్నీ జాగ్రత్తగా మనం విని నేర్చుకొని ఆ వాక్యము ప్రకారంగా మనము జాగ్రత్తగా నిలబడటానికి దేవుడు ఈ వాక్యాన్ని రాయించడం జరుగుతుంది. అదే హెబ్రీ పత్రిక పక్కన చూసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకంటే
దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. చూడండి అక్కడ, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏమైందంట? స్థిరపరచబడింది. దర్శనాలు ఇచ్చి, దర్శనాల్లో దేవదూతలు పంపించి, దేవదూతల ద్వారా మాట్లాడిన వాక్యాన్ని ఏం చేశారంట? స్థిరపరిచాడు. ఎందుకు స్థిరపరిచాడు? మనము దేవుని వాక్యములో చాలా జాగ్రత్తగా మంచిగా నిలబడటానికి దేవుడు తన వాక్యమును పంపించి, దర్శనాలు పంపించి ఏం చేశాడు? వాక్యాన్ని స్థిరపరిచాడనే సంగతి మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే దర్శనాలు ఈరోజు చాలామంది చూస్తున్నారు, కానీ వచ్చిన దర్శనం ఎక్కడ రాయబడాలి? దర్శనాలు వస్తే ఎక్కడ రాయబడాలమ్మా? బైబిల్లో రాయబడాలి. ఇప్పుడు నాకు దర్శనం వచ్చిందనుకో, ఈ దర్శనం ఎక్కడ రాయబడాలి? బైబిల్లో రాయబడాలా వద్దా? ఎంతమందికి దర్శనాలు వచ్చాయో అవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. ఇప్పుడు నాకు దర్శనం వస్తే ఎక్కడ రాయబడాలి? బైబిల్లో రాయబడాలి. మరి ఇప్పుడు బైబిల్లో రాయబడడానికి అవకాశం ఉందా? లేదు. మరి లేనప్పుడు నాకేం రాకూడదు? దర్శనాలు రాకూడదు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనల ప్రారంభం మొదటి శతాబ్దం వరకు కొంతమందికి దర్శనాలు వచ్చాయి అంటే అవి దేవుని వాక్యంని స్థిరం చేసి మన ఆత్మలను కాపాడటానికే వచ్చాయి, అంతవరకే. తర్వాత ఈ కాలంలో కూడా చాలామందికి దర్శనాలు వస్తాయని చెబుతున్నారు. ఆ దర్శనాలు నిజమైన దర్శనాలు కావు. ఒకవేళ దర్శనం వచ్చిందంటే అది ఎప్పుడు రావాలి? పగలే రావాలి చాలామందికి, ఓకేనా? కానీ పగలు కొంతమందికి దర్శనాలు రావట్లేదంట, రాత్రిపూట దర్శనాలు వస్తున్నాయంట. అసలు పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో మొదటి శతాబ్దం వరకు దేవదూతలను పంపించి దేవుడు ఆ మాటలు, దేవుని వాక్యంని స్థిరపరచడానికే దర్శనాలు పంపించాలనే సంగతి చాలామందికి తెలియక ఒక అతను అంటున్నాడంట, నాకు దర్శనం వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఈస్ట్ వెస్ట్లో చెబుతున్నాడంటండి, నాకు దర్శనం వచ్చేసింది. నాకు దర్శనంలో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో నేను ఒక గ్లాసు నీళ్ళు మీకు అమ్ముతాను, ఆ గ్లాసు ఖరీదు 500 అంట. ఆ గ్లాసు నీళ్ళు ఏంటంటే అవి జీవజలం వాటర్ అంట. దర్శనంలో దేవుడు చెప్పాడంట, ఇదిగో నాయన నా కుమారా, నువ్వు వెళ్ళి ఇదిగో జీవజలం నేను నీకు పంపుతున్నాను, ఈ జీవజలం నువ్వు ప్రార్థన చేయగానే ఆ వాటర్ మొత్తం ఏమవుతాయి అంట? ప్రార్థన చేయగానే జీవజలం అయిపోతాయి అంట. అసలు జీవజలం అంటే తెలుసా అండి? జీవజలం అంటే తెలుసా? జీవజలం అంటే తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. జీవజలం అంటే ఏంటమ్మా? వాక్యమే జీవజలము. కానీ ఏనేం చేస్తున్నాడు అక్కడ? నాకు దేవుడు రాత్రి దర్శనము పంపించి, కుమారులారా నా సంఘమే మీరు వినండి, ఇదిగో దేవుడు నా దగ్గరికి పంపించిన జీవజలము మీకు అమ్ముతున్నానని చెప్పేసి గ్లాసు 500 అంట. గ్లాసు నీళ్ళంతా 500 అంట. ఆయన చెప్పిన జీవజలమేమో వాక్యమైతే ఏనేం చేస్తున్నాడు? వాళ్ళని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. అక్కడ ఏరు ఎక్కువ కదండి, అక్కడ ఏరు ఎక్కువ కదా. ఆ ఏరులో నీళ్ళు తీసుకొచ్చేసి శుభ్రం క్లీనింగ్ చేసి గ్లాసులో ప్యాకింగ్ చేసి ఇదిగో జీవజలం తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని శుభ్రంగా ఏం చేస్తారు? పూసుకొని 3 చుక్కలు లాగని అంటున్నాడు. ఇప్పుడు ఇది దర్శనము దైవ దర్శనమా, అపవాదిగాడి దర్శనమా? ఇది అపవాదిగాడి దర్శనం. ఒక ఆయన అంటున్నాడండి, చిన్న పిల్లోడికి ఏడుస్తూ ఉంటారా ఉండరా? ఏడుస్తుంటే పాస్టర్ గారు ప్రార్థన చేయని ఆ బిడ్డకు ప్రార్థన చేస్తుంటే ఆయన కళ్ళలో మెదిలిందంట, ఇతనికి ఫలానా వ్యక్తి వచ్చి పట్టాడు అని. ప్రార్థన చేస్తుంటే ఏం కనపడిందంట? పిల్లోడికి ఎవరు పట్టారంట? ఒక వ్యక్తి అంట. ఆ వ్యక్తి ఆత్మ వచ్చి ఆ పిల్లోడికి పట్టిందని చెప్తున్నాడండి. నాకు దర్శనంలో కనపడిందమ్మా, నీ కుమారుడికి ప్రార్థన చేస్తున్నా, ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా చోట చనిపోబడ్డాడు, ఆ వ్యక్తి వచ్చి ఇప్పుడు ఈ అబ్బాయికి పట్టాడు. అసలు చనిపోయిన వాళ్ళు భూమి మీద ఉంటారా? వారి శరీరాలు భూమిలో పెట్టబడతాయి, ఆత్మలు పాతాళ లోకానికి వెళ్ళిపోతాయి. నీతిమంతుల ఆత్మలు అయితే పరదేశంలో ఉంటాయి, అనీతిమంతుల ఆత్మలు అయితే నరకంలో యాతన పడుతూ ఉంటాయి. మనకు తెలిసిన విషయం కదా. మరి ఈ పిల్లోడికి పట్టింది ఎవరు? అసలు చిన్నపిల్లలకి దెయ్యాలు పడతాను బైబిల్ ఎక్కడ ఉందండి? చిన్నపిల్లలకి చనిపోయిన వారి ఆత్మల పడత ఎక్కడ ఉందా? కానీ చెప్తున్నారు ఇప్పుడు. అదేంటంటే నాకు దర్శనంలో కనపడిందమ్మా. ఎందుకు ఆ దర్శనము వాక్యం ప్రకారంగా ఉన్నదా లేదని సంగతి తెలుసుకోవద్దని ప్రజలు తెలుసుకోవద్దా? ఈ మధ్య లేటెస్ట్గా ఎవరో ఒక సహోదరి మాట్లాడిందండి. ఏమంటే, మీరు స్వస్థతలో లేవని చెప్తారండి అంటున్నారు. మీరు స్వస్థతలు లేవని చెబుతారండి. మా పాస్టర్ గారు అయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే
ఎవరిలో ఎంత వ్యాధి ఉందో ఏది ఉందో మొత్తం చెప్పేస్తాడని అంటుంది. ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత కలిగిద్దండి, ఆయనకి దర్శనాలు వస్తాయని అన్నాడు. నాకు తెలుసు కదా దర్శనం వచ్చే చట్టం మొత్తం నాకు తెలుసు కదా, దానికి చాలా ఉన్నాయని నేను చూపించుకుంటూ పైపైన మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను. నాకు తెలుసు కదా అమ్మా, మేము స్వస్థతలు లేవని చెప్పట్లేదు, మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మనం స్వస్థతలు లేవని చెప్పడం లేదు, స్వస్థత వరము లేదని చెబుతున్నాము. స్వస్థతకి స్వస్థత వరానికి తేడా తెలుసమ్మా? స్వస్థతకి స్వస్థత వరానికి స్వస్థత వరానికి తేడా ఏంటంటే, దేవుడు కొత్త నిబంధనలో అపోస్తలులకి ఏం చేశారంటే యేసు ప్రభు స్వస్థత వరం ఇచ్చేశాడు వాళ్ళకి. అంటే ఎవరి మీదైతే చేతులు ఉంచి ప్రార్థన చేస్తారో వారికి ఏ వ్యాధి ఉన్నా అప్పుడే ఆన్ ది స్పాట్లో ఏం జరగాలి, వాళ్ళకి స్వస్థత జరగాలి. కడుపు జబ్బు ఉన్నా పోవాలి, కుష్ఠరోగం ఉన్నా అప్పటికప్పుడే జరగాలి. కానీ ఎప్పుడైతే బైబిల్ కంప్లీట్ అయిందో, బైబిల్ మొత్తం పూర్తిగా ఆ ప్రకటన గ్రంథం మొత్తం రాయబడిందో, దేవుడు ఏం చేశాడంటే ఆ స్వస్థత వరాన్ని ఆపేసి స్వస్థతను తానే చేస్తానని చెప్పాడు. ఇప్పుడు నేను మీ గురించి ప్రార్థన చేశాను అనుకో, మరుగున బాగలేదనుకో, స్వస్థత ఎవరు చేయాలి? దేవుడు నీలో ఉన్న భక్తిని బట్టి దేవుడు నీకు చేస్తాడు. ఇప్పుడు ఆ వరం నా దగ్గర లేదు, నా దగ్గర పెట్టనన్నాడు దేవుడు. ఎందుకంటే నా దగ్గర వరం పెడితే ఇంకా బైబిల్లో మళ్ళీ అది రాయించాలి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని బాగు చేస్తాడు దేవుడు ఏం చేయించాలి, రాయించాలి. ఈ స్వస్థత వరం మనిషికి ఇవ్వకుండా ఓన్లీ పరిశుద్ధాత్మను వరమే దేవుడు మనిషికి ఇచ్చాడు. అంతేకా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మని వరం నీలోనికి వస్తుంది. వచ్చిన తర్వాత నీ ద్వారా స్వస్థత జరిగించడు, ఇక నీలో ఉంచి నీ ఆత్మను కాపాడుతుంది. నీలో ఉంచి నీ ఆత్మను కాపాడుతుంది. మరి స్వస్థత వరం ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తికి ఏం కావాలమ్మా? వెంటనే జరగాలి. ఇప్పుడు కుష్ఠరోగం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు యేసు ప్రభు ముందుకి. ఏం జరిగింది? అతని మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు, వెంటనే ఏం జరిగింది? వెంటనే స్వస్థత జరిగింది. గుడ్డి వ్యక్తి వచ్చాడు, ఏం జరిగింది? వెంటనే ప్రార్థన చేశాడు, వెంటనే స్వస్థత జరిగింది. అవునా కదా? అంటే క్రొత్త నిబంధనలో జరిగిన స్వస్థతలు ఆన్ ది స్పాట్లో జరిగాయి, అప్పటికప్పుడే జరిగాయి. అనేకమైన వ్యాధగ్రస్తులు తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెట్టినా సరే, యేసుప్రభు అటు వెళ్తున్నా, అపోస్తలుడైన పౌలు గారు వెళ్తున్నా, పేతురు గారు అతను వెళ్తున్నా సరే, వెంటనే వారు నేరబడ్డ వెంటనే ఏం జరిగింది? వాళ్ళకి స్వస్థత జరిగింది. ఎందుకంటే యేసుప్రభు వాళ్ళకి స్వస్థత వరాన్ని ఇచ్చాడు. కానీ ఈ కాలంలో స్వస్థత వరం ఎవరికి ఇవ్వలేదు దేవుడు, పరిశుద్ధాత్మని వరాన్నే ఇచ్చాడు. ఆ వరాన్ని కూడా ఎందుకు ఇచ్చాడు? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్య ప్రకారం నడుచుకోవడానికి, పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు మనకి. అందుకే మీరు స్వస్థత లేవంటారంటే నేను అన్నానమ్మా, స్వస్థతలు ఉన్నాయమ్మా. కానీ ఆ స్వస్థత మనిషి అక్కడ చేయబెట్టగానే వెంటనే నయమైపోద్దని స్వస్థత లేదని చెప్పాను. స్వస్థత చేసే వరము మనిషికి ఇవ్వలేదు, కానీ స్వస్థత చేసే లక్షణము దేవునిలో ఉంది. ఆయన స్వస్థత చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక దెబ్బ తగిలిందండి చేతి మీద అనుకోండి, ఇప్పుడే ఒక చెయ్యి ఇరిగిందని ఒక అతనికి. ఇప్పుడు నా కాడ స్వస్థత వరం ఉందంటే నేనేం చేయాలి? నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆ చేయి మీద చేయి పెట్టగానే ఏం జరగాలమ్మా? ఆ చేయి కట్టుకోవాలి. అది స్వస్థత వరము. అదేంటది? అది స్వస్థత వరము. స్వస్థత వరము కలిగిన దైవజనుల పేరు ఉంటుంది కదమ్మా. అంటే నేను ఎవరిని కించపరచనని చెప్పట్లేదు, తేడా చెబుతున్నాను మీకు. కరోనా ఉన్న వ్యక్తి మీద చేయి పెట్టగానే ఏం కావాలి? కరోనా మొత్తం నయం కావాలి. మరి పోయినాయా? ఒక్క దైవజనుడైనా సరే నేను ప్రార్థన చేస్తాను, నాకు స్వస్థత వరం ఉంది, కరోనా వ్యాధి మొత్తం అసలు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో లేకుండా మేమే తరిగి కొట్టామని చెప్పారు ఎవరన్నా? ఒక్కళ్ళని కనబడ్డారు మీకు? కనిపించలేదు. నాకు దర్శనం చూపించి దేవుడు నాకు రాత్రి స్వస్థత వరం ఇచ్చాడు, అందుకే నేను ఇప్పుడు స్వస్థతలు చేస్తానని చెప్తున్నారమ్మా. అలా నమ్మి మీరు ఎవరో మోసపోమకండి. అవి ఏంటంటే మీకున్న ఆ అనారోగ్య ఇబ్బందులు చూసారండి, అవి క్యాచ్ చేసుకొని ఓహో ఈమెకి కడుపులో నొప్పి ఉంది, ఇతనికి తలలో నొప్పి ఉంది, కనపడని జబ్బుల గురించే చెప్పి బాగు చేస్తానంటారు. కనపడని జబ్బులు చూపించి బాగు చేస్తానంటారు. కానీ చెయ్యి ఓస చెయ్యి ఉందనుకో, పోలియో వచ్చి మా కుంటాను ఉన్నాడండి ఇంట్లో, ఆయన చనిపోయాడు, ఆయనకి ఓస చెయ్యి ఉంది కదా, ఒక చెయ్యి బాగుంటుంది, ఒక చెయ్యి ఏమో ఓస చెయ్యి, దాన్ని ఓస చెయ్యి అంటారు బైబుల్లో. ఓస చేయగల వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ స్వస్థత జరిగింది. మళ్ళీ మామూలు చేయి అయిపోయింది, మామూలు చేయి అయిపోయింది. అది ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడే స్వస్థత వరం ఉంటే అప్పటికప్పుడే జరగాలి. అంతేగాని అమ్మా మీరు 3 వారాలు రండి, 7 వారాలు రండి,
14 వారాలు రా నేను బైబిల్ ఎక్కడ ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్పకూడదు. కొంతమంది చెబుతున్నారంటే వాళ్ళకి అదే బైబిల్ అర్థం కావట్లేదు, వాళ్ళకి అదే చెబుతున్నా నేను. స్వస్థత వరానికి స్వస్థతలకి తేడా చెబుతున్నాను. మనం ప్రార్థన చేసిన దేవుడి చిత్తం అంటే స్వస్థత చేస్తాడమ్మా. కానీ నేను చేయబెట్టగానే ఎరిగిని చేయి అన్నీ కట్టుకుంటుంది అనేది మాత్రం స్వస్థత వరం. అది ఇప్పుడు లేదు. స్వస్థత వరం అనేది ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. కానీ స్వస్థత మాత్రం దేవుడు చేస్తాడు. స్వస్థత మాత్రం దేవుడు. తేడా అర్థమైందా? మళ్ళీ చెప్పానా? నేను చేయబెట్టగానే ఆ వ్యక్తిలో ఉన్న ఏ వ్యాధి పోదు. కానీ ప్రార్థన చేస్తే దేవుని చిత్తమైతే తగిన సమయం ముందు ఆ వ్యక్తికి స్వస్థత మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఈ తేడా తెలుసుకోవాలి. ఓకేనా? తెలియకుండా చాలామంది మీరు స్వస్థత వరం లేదంటారని అంటే, అమ్మ స్వస్థత వరం నిజంగా లేదు, స్వస్థత వరం నా కాడ నిజంగా లేదు. కానీ ప్రార్థన చేస్తే దేవుని చిత్తమైతే నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీ వల్ల దేవుని పని ఇంకా ఉందనుకుంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు చాబతుకుల మీద ఉన్నా సరే నేను ఖచ్చితంగా బ్రతికించుకొని ఆయన పని జరిగించుకోవడానని ఈ మధ్య రీసెంట్గా చెప్పానండి. మీరు దర్శనాలు లేవంటారండి అని అంటారు. నిజమేనమ్మా, దర్శనాలు కొత్త నిబంధనలు, ఇప్పుడైతే కొత్త నిబంధనలో ఆ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం పూర్తయ్యేంత వరకు తర్వాత ఎవరికి దర్శనాలు లేవు. ఒకవేళ దర్శనం ఉందన్నాం అనుకో, అది ఒకతను గ్లాసులో నీళ్ళు అమ్ముతున్నాడు, ఇంకొకతను కచ్చీపులు అమ్ముతున్నాడు. మరి ఏది దర్శనము? బైబిల్ ఎవరైనా నీళ్ళు అమ్మారా? ఎవరైనా కచ్చీపులు అమ్మారా? ఎవరైనా బ్రాస్లెట్లు అమ్మారా? అమ్మలేదు. మరి ఏంటి ఇదంతా? బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవటం వలన స్వస్థతలో వరము ఉందని అనుకుంటున్నారు. ఒక నిజమైన సంఘటన జరిగిందండి. ఇది ఈ పాఠంలోనే ఒక చిన్న విషయం చెబుతాను. నిజమైన సంఘటన జరిగింది. అదేంటంటే మార్కు సువార్త ఒక ఇంపార్టెంట్ అండి. మార్కు సువార్త 16వ అధ్యాయము ముగించుకుందామండి, ఇంకా అయిపోయింది. మార్కు సువార్త 16వ అధ్యాయము చాలామంది మోసపోతుంది, చాలామంది అర్థం చేసుకోలేని విషయం ఇక్కడ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16, 17, 18, 19, 20. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఓకే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఇదే ఎవరికైనా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇదే చాలా తేడా. ఇప్పుడు ఎవరెవరు చేస్తారంట ఇవన్నీ? ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారందరూ చేస్తారంట ఇవన్నీ. మీరు చేశారు ఎవరికన్నా? మీరు స్వస్థత చేశారు చేతులు పెట్టి? ఎవరికైనా దెయ్యాలు వెళ్ళగొట్టారా? అదేనండి, నమ్మిన వారి వలన బాప్తీసం తీసుకొని ఉంటారు కదండి, బాప్తీసం తీసుకున్న వారందరూ చేస్తారంట ఇవన్నీ. మీరు దేవుడిని నమ్మారా లేదా? నిజం చెప్పండి. నమ్మారు. మరి మీరు నమ్మారు కనుక మీ ద్వారా ఏం జరగాలి? ఇప్పుడు ఇవన్నీ జరగాలి, అవునా? నమ్మిన వారి వలన ఏం జరుగుతుంది? ఇవి జరగాలి. మరి ఇవి ఎందుకు జరగట్లేదు ఇప్పుడు మీలో? ఇది ఓన్లీ ఒక పాస్టర్ గారే చేస్తున్నారు, కానీ మీలలో ఎందుకు చేయట్లేదు చెప్పండి? అందరూ పొందారు కాబట్టి, పొందిన వారందరూ నమ్మిన వారు కాబట్టి, నమ్మిన వారి వల్ల ఇవి జరగాలి. ఇవెందుకు జరగట్లేదు? ఒక ఆయన ఇవే పట్టుకొని, ఇదిగో మీ దగ్గర స్వస్థత వరం ఉందని కాబట్టి రాండి అని ఒక ముస్లిం వ్యక్తి పిలిచి, పాస్టర్ గారిని పిలిచి, మరి నీ కాడ వరం ఉందంటే వరం ఉందే నా కాడ అన్నాడంట. అయితే నేను ఒక కోడిని చంపి తీసుకొస్తాను, నీ కాడ స్వస్థత వరం ఉంది కాబట్టి నువ్వు మనిషిని బ్రతికించదు, మనిషిని చంపను, కోడినే చంపుతాను, ఆ కోడి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి లేపు అన్నాడంట. అనేసరికి ఆయన ఎంత ప్రార్థన చేసినా అది ఆ కోడేమో బతకటం లేదు. మరి నువ్వు నమ్మావు కదా అంటే, నేను నమ్మానయ్యా, మరి నమ్మితే ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నాడంట. నమ్మితే నువ్వు ప్రార్థన చేయగానే ఏం జరగాలి? ఇక్కడ కోడి ఏం చేయాలి? బతకాలి. మరి ఎందుకు జరగట్లేదు అన్నాడంట. అయితే నువ్వు నమ్మలేదు. లేదయ్యా, ఒట్టయ్యా, దేవుడితో నేను నమ్మానని చెబుతున్నానంట.
ఇది ఎవరికి ఇస్తున్నాడు ఈ అవకాశం అనేది చూడాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడనన్నాడు కదా, ఇది ఎవరికి చెబుతున్నాడు ఈ విషయాన్ని? ఎవరికి చెబుతున్నాడు? ఎవరు చెబుతున్నాడమ్మా? అపోస్తలులకు చెప్తున్నాడు. విషయాన్ని ఎవరు చెబుతున్నాడు? అపోస్తలుల్లో మాట్లాడుతున్నారు. అపోస్తలులందరూ స్వస్థత చేశారు. అపోస్తలులందరూ దెయ్యాలు వెలగొట్టారు. అపోస్తలులందరూ చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అందరికీ స్వస్థత జరిగింది. మరి ఈరోజు నువ్వు చేయబెట్టి ప్రార్థన చేయగా ఎందుకు అంది స్పాట్లో స్వస్థత కలగట్లేదంటే, ఇది వాళ్ళకిచ్చిన అవకాశం ఇది. మరి మనకిచ్చిన అవకాశం ఏంటి? నమ్మి బాప్తిసం పొంది పాపాన్ని పోగొట్టుకొని సంఘంలో జాగ్రత్తగా పనుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్తమైతే నీ ప్రార్థన విని నీ భక్తిని చూసి నేను స్వస్థత చేస్తాడు. ఇది మన ప్రాసెస్. మరి ఇది ఎవరి ప్రాసెస్? ఇది పాములను ఎత్తు పట్టుకుందరు. మన పాములను ఎత్తు పట్టుకుంటామండి. మరి పాములను ఎత్తు పట్టుకుందరు అన్నారు. మరి ఇది ఎవరికి చెప్పాడు? ఇది ఓన్లీ అపోస్తలుల వరకే. ఓకేనా? ఎవరికి ఇది? ఓన్లీ అపోస్తలుల వరకే. ఎందుకు వాళ్ళకి చెప్పారు? ఒకసారి మళ్ళీ ఆ మాట మొత్తం పూర్తిగా చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఏమన్నాడు చదువమ్మ? నమ్మిన వారి వలన మొదట, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత నొందుతున్నారు. వారు ఖచ్చితంగా పాములను ఎత్తు పట్టుకుని చదివాం కదా, ఓకే రైట్ అని వారితో చెప్పేస్తారు. తర్వాత అది 19 వచ్చిన చదువు. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి అన్నాడు. ఓకేనా? ఎవరితో మాట్లాడారు? ఇది ఎవరితో మాట్లాడాడు? అపోస్తలులతో మాట్లాడాడమ్మా. అపోస్తలులతో కళ్ళ ముందు ఉన్నాడు కదా, పరలోకానికి వెళ్ళే ముందు మాట్లాడుతున్న మాట ఇదంతా. అపోస్తలులతో మాట్లాడితే పక్కన ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి ఏం చేశారంట వాళ్ళు? ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. వారు బయలుదేరి విన్నారు కదా అప్పుడు వాళ్ళు, ఓకే మాకు ఇన్ని పవర్స్ ఉన్నాయా అని వాళ్ళు నమ్మి వాళ్ళు బయలుదేరి వాక్యం ఏం చేశారంటే వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యముని స్థిరపరిచాడు. వాళ్ళు చేసిన కార్యాలు మొత్తం రాసి బైబిల్లో రాసి వాక్యాన్ని ఏం చేశాడు? 66 పుస్తకాలకి స్థిరపరిచాడు. ఇప్పుడు నాకు కూడా ఇదే స్వస్థతలు కావాలి, ఇదే కావాలని, ఈ వరాలే కావాలని నేను పోయాను అనుకో, నాకు ఉండవు. మనకిచ్చిన వరాలు వేరు. పాట పాడే వరము, వాక్యం చెప్పే వరము, అర్థం చేసుకున్న వరము, విశ్వాసం ఉన్న వరము, మనకిచ్చిన వరాలు వేరు. అపోస్తలులకి ఇచ్చిన వరాలు వేరు. కనమ్మా, మేనేజర్కి ఇచ్చే శాలరీ వేరు, అక్కడ వర్కర్స్కి ఇచ్చే శాలరీ వేరు. మేనేజర్కి ఇచ్చిన శాలరీ వర్కర్స్ కావాలంటే ఊరుకుంటాడా? ఊరికాడు కదండి. అట్లనే అపోస్తలులు యేసు ప్రభువుని కనిపెట్టుకుని ఆయనతో పాటు జీవించి ఆయనతో పాటు కష్టాలు అనిపించిన వారికి ఇచ్చిన వరాలు వేరు, మనకిచ్చిన అవకాశాలు వేరు, వరాలు వేరు. స్వస్థత వరం వాళ్ళకి ఇచ్చాడు, కానీ మనకెవరికి ఇంత 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 పెద్ద సబ్జెక్ట్ ఉందండి. మరి కొన్ని చోట్ల స్వస్థతలు జరుగుతున్నాయంటారా, ఇది నెక్స్ట్ టైం మాట్లాడదాం. దేవుడు చేస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, నేను చేయటదని చెప్పట్లేదు. దేవుడు స్వస్థత చేస్తున్నాడు, కానీ ఎలా చేస్తున్నాడు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఆ కాలంలో చేశారు, ఒక్క రోజులోనే ఆన్ ది స్పాటేనండి. చచ్చిపోయిన పిల్లల్ని తీసుకొస్తే వెంటనే లేసారు ఆ రోజుల్లో. మరి ఈరోజు ఒక పాస్టర్ గారు అంట, ఇదేనండి చెప్తాను, నేను ఊహించుకున్నాను. ఒక పాస్టర్ గారు అంట చచ్చిపోయిన వాళ్ళని కూడా నేను లేపుతాను, నా కాడ వరం ఉందని పిలిచాడంట. పాపం బిడ్డ చావు బతుకులో ఉందంట, ఒకటే కొడుకు అంట, ఆమెకి చావు బతుకులో ఉన్నాడంటండి. తీసుకెళ్ళాడండి. తెలుసు కదా ఎవరో? తెలుసా ఎవరో ఆయన? ఆమె మరి ఆయనకి దగ్గర వరం ఉందని నమ్మి పాపం
ఏ కాలంలో దేవుడు స్వస్థత వరం ఉంచాడు, ఎంతవరకు ఉంచాడు, ఎవరికి ఉంచాడు, ఇవన్నీ తెలుసుకోవాలండి. అమాయకంగా ఆడికి వెళ్ళగానే కడుపులో చాలామంది కడుపులో నొప్పి తగ్గిందనే ఆ దాని గురించి చెబుతారు, కానీ బయటికి కనిపెడుతున్న కణి తీయిపోయిందని చెప్పట్లేదండి. తలనొప్పి వచ్చిందయ్యా, అయ్యగారు చేతులు పెట్టి ప్రార్థన చేయగానే స్వస్థత కలిగిందంటారు, కానీ తలనొప్పే పోవాలా? ఇరిగిన చేయి కట్టుకోకూడదా? ఓచ చేయి బాగా కాకూడదా? చచ్చిపోవడం లేకపోకూడదా? మరి ఇవన్నీ ఎందుకు జరగట్లేదు చెప్పండి? అందుకే నేను చెప్తున్నా, కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు స్వస్థత చేస్తాడమ్మా. మళ్ళీ తేడా చెబుతున్నాను, దేవుడు స్వస్థత చేస్తాడు, కానీ ఆ స్వస్థత మనిషికిచ్చి చేయించడు. అది ఆయనే చేస్తాడు, ఓకేనా? అది మనిషికిచ్చి చేయించడు, అది ఆయనే చేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం గొప్పదైతే నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా దేవుడు నిన్నేం చేస్తాడు? అది నీలో ఉన్న విశ్వాసం గొప్పగా ఉంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా తగిన సమయం ఉందని నీకు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అంతేగాని నా దగ్గర వరం ఉంది, వాళ్ళ దగ్గర వరాలు లేవని చెప్తే, వరం ఉందైతే నమ్ముతామయ్యా, నాకు ఖచ్చితంగా ఇది చేయమని అడగండి మీరు, అంతే. ఓకేనా? ఇది చేయమని అడగండి, సైలెంట్గా రామాకండి, సరేలేని రామాకండి. నేను ఒక పాస్టర్ గారిని అడిగినందుకు నా మీద నేరం వేసాడండి. నా మీద నేరం వేసి ఇప్పుడు అదే చెబుతున్నానమ్మా. ఇప్పుడు అవన్నీ నెక్స్ట్ వారం మాట్లాడుకుందాంలే. ఇప్పుడు చాలా లేట్ ఎందుకు, పాపం ఆకలేస్తుంది అందరికీ. నెక్స్ట్ వారం మాట్లాడదాం. పేరు పెట్టి పిలిచే వరము ఎవ్వరికి లేదు. ఇది కూడా బైబిల్లో చూపిస్తానండి మీకు. ఒక 100 మంది ముందు కూర్చుంటే 100 మందిలో మరియమ్మలు ఉండరా?
ఇక్కడే ఇద్దరు మరియమ్మలు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు మార్తములు ఉన్నారు. మార్తమ్మ నువ్వు రావాలి, సాతాను శోధన నీకుంది, కష్టాలు అన్న మనకి ఇప్పుడు ఏం చేసిద్ది మా అమ్మ? ఏం చేసిద్ది? ఖచ్చితంగా కష్టాలు లేని మనుషులు ఎవరుకున్నారు చెప్పండి? చెప్పాలి. కళావతి ఇబ్బందులు ఉంది, నువ్వు లేయమ్మా, లేచి నిలబడి దేవుడు నాతో మాట్లాడి ఇప్పుడు ఏం చేసిద్ది? అదొక టెక్నిక్ అండి. మన ఇంటి ముందుకు వచ్చేవాడికి, మనకు కష్టాలు ఉన్నవాడికి అంటే తెలిసిన సో చెప్పేవాడికి చెప్పండి మీరు. చాలా మాయలు ఉంటాయి, చాలా జిమ్మికులు ఉంటాయి. మన ఇంటి ముందుకు వచ్చే సోజ్ చెప్పాను కూడా కరెక్ట్గా చెప్తాడు. కొన్ని మాటలు చూడండి, చెప్తాడా చెప్పడా? లేదా మన తెక్కలో మన ఇంటి ముందు కూర్చోబెట్టుకొని మనం చేయి చూపిస్తామని చెప్పండి. అదొక మ్యాజిక్, అదొక తెలివి అతనికి. అర్థమైందా? నీ కొడుకు ఎంతమంది పిల్లలమ్మా? 4. అయితే 4వ వాడు ఎక్కడో పెంకులు దొక్కిచ్చాడమని చెప్పి మా అమ్మగా చెప్పాడు. చిన్నప్పుడు నేను కూర్చున్నాను. 4వ వాడు నిమ్మకాయలు దాటి వచ్చాడమ్మా, అందుకే మీ ఇంట్లో శని ఉందామని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె అడిగింది. ఇవన్నీ మ్యాజిక్లు అండి. గారిడి చాలా ఉంటుంది. గారిడి కళ్ళ ముందే నిజమన్నట్టుగా ఉంది, అది నిజం కాదు. కావంట చర్చికి అంటుందామా? వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ట్రైనింగ్ చాలా చేపిస్తారు. అవన్నీ అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి, నిజాలు తక్కువ. నేనేమంటానంటే నిజంగా స్వస్థత వారు ఉంటే కరోనా టైంలో ఎందుకు మనుషులను బాగు చేయలేకపోయారు చెప్పండి? అవునా కదమ్మా? నిజంగా స్వస్థత వరం అంటే మీ చర్చికి వచ్చే ప్రతి 4-5 సంవత్సరాలు మీ చర్చికి వస్తాను కదా, అతనికి ఎందుకు ఇంకా జబ్బు తగ్గలేదు చెప్పండి? 4-5 సంవత్సరాల్లో ఆ చర్చికి పోయే వాళ్ళకి ఎందుకు ఆ జబ్బు తగ్గట్లేదు చెప్పండి? వరం ఉంది కదా. ఎంతసేపు అమ్మా? సెకండు, నిమిషాలు. కనుక మీరు తేడా గమనించి నిజాన్ని తెలుసుకోండి. మేము ఎవరినో తప్పు చెప్పడం తప్పుగా చూపించడానికి కాదు ఇదంతా. నిజాన్ని తెలుసుకొని నిజమైన సంఘంలోనికి వెళ్ళి మీ ఆత్మను కాపాడుకోండి. అబద్ధాన్ని నమ్మి మీ ఆత్మను నరకానికి పంపించుకోమకండి. స్వస్థతలో దేవుడు చేస్తాడు, మనిషి చెయ్యడు. ఓకేనా? మనిషికి చేసే వరము దేవుడు ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. దర్శనాలు జరిగాయి, అది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో బైబిల్ కంప్లీట్ కానంతవరకు దర్శనాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఎవరికి దర్శనాలు జరగటం లేదు. అయితే ఎందుకు చెప్తానండి నేను? అసలు చిన్నపిల్లలకి దెయ్యాలు పట్టిన బైబిల్ అదే అడుగుతుంది. నేను ఎక్కడ ఉందా? అపవిత్రాత్మ పట్టిద్ది మనుషులకి, అపవిత్రాత్మ మనుషులకి పట్టిద్ది. కానీ చనిపోయిన వ్యక్తులు పట్టరు. చనిపోయిన వ్యక్తులు ఇంకొక వ్యక్తిలోనికి వెళ్ళరు. అపవిత్రాత్మ వచ్చి వేషాలు పడిద్ది. ఆ తెలివితేటలో అది తెలుసుకోవాలి. మనకు ఆ బైబిల్ అన్ని మెలకువలు తెలుసుకోవాలి. కనుక ప్రేమని దేవుని వర్లరా, చాలా అబద్ధ బోధకులు అంటే వాక్యం తెలియని వాళ్ళు అజ్ఞానంగా మేము చేస్తున్న మంచే కదా, వాక్యమే కదా, తప్పేం చెబుతున్నాము, దేవుడు చేసింది మేము చేస్తున్నాం కదా, ఇవన్నీ చెప్పేసి బైబిల్లో లేనిది చేస్తున్నారు. అది నా బాధ. బైబిల్లో లేనిది చేస్తున్నారు, అది నా బాధ. అందుకని ఉన్నది మనం చదువుతున్నాం, చూపించి బైబిల్ ఉన్నది చూపించి యథార్థంగా చదువుతున్నాం. వచ్చే వారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా ఇంకా పై శుక్రవారం ఎప్పుడైనా కుదిరినప్పుడు మరలా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు శరీరం కోసం సిద్ధపడవలసింది తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు నాయన. పరిశుద్ధ గ్రంథాలు మీరు చెప్పినట్లుగా నాయన ఎన్నో మరి లోతైన విషయాల గురించి అతని లోకంలో జరుగుతున్న కొన్ని అబద్ధాల గురించి అబద్ధాల గురించి కూడా నీ పిల్లలకి చెప్పాను తండ్రి. ఎవరేవి అర్థపరచుకోకుండా నాయన చాలా తెలివిగా జాగ్రత్తగా నీ పిల్లలు నాయన నిజమైన బోధ ఏది, అబద్ధమైన బోధ ఏది, నిజమైన సంఘం ఏది, అబద్ధమైన సంఘం ఏది, నిజమైన దర్శనాలు ఎప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్న దర్శనాలు ఏంటి, వీటన్నిటికీ తేడా తెలుసుకున్న నాయన తమ ఆత్మలో అతన్ని జాగ్రత్తగా బైబిల్ని బట్టి కాపాడుకోగలిగే మంచి అవకాశాలు కల్పించమని కూడా వేడుకుంటున్నాను. నీ పిల్లల ప్రభు శరీరం తినడానికి సిద్ధపడుతున్న నాయన మీరు తోడుకొనమని కూడా ప్రార్థిస్తూ వాళ్ళ శరీరాలు మా దేహాలు బలపరిచి మీ సేవలో గొప్పగా వాడుకోమని కూడా వేడుకొనొచ్చు. క్రీస్తు పెరటి ప్రార్థన అడిగి వేడుకొనొచ్చు. ఆయన శరీరంను భుజిస్తున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. మీ చేతులు ఎవరైతే ప్రభు శరీరాన్ని తీసుకుంటారో మీ చేతులు పైకెత్తండి.
మీ దగ్గరికి ప్రభు శరీరం వస్తుంది, వాళ్ళ మొక్క తీసుకోండి. ప్రభు శరీరాన్ని తీసుకున్నారు అందరూ చేతులు పైకెత్తండి.